హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి గోంగూర పులిహోరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ముందుగా అయితే ఈ విధంగా పోపు పెట్టేసుకున్నాను. ఆల్రెడీ రైస్ గోంగూర కూడా ఉడికించి అయితే పెట్టేసుకున్నానండి. చూడండి, గోంగూర ఈ విధంగా మెదిపి చక్కగా మనం వేగిపోయినటువంటి పోపులో వేసేసుకుందాము. ఆ పోపులో వేసేసుకున్నట్లయితే ఏమన్నా నీరు ఉన్నట్లయితే చక్కగా ఇంకిపోతుంది. ఈ విధంగా గోంగూర కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కూడా యాడ్ చేసుకుందామండి. పల్లీలు మస్ట్ అండ్ షుడ్గా అయితే పులిహోరలో వేయాలి కదా. పులిహోరలో పల్లీలు చాలా బాగుంటాయి. ఏ పులిహోర చేసినా సరే పల్లీలు మాత్రం వేయాల్సిందే కదండి మనం. అలాగే పల్లీలు యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా పోపు అంతా కలిపేసేయాలి. అలా కలిపేసిన పోపును ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లో అనేది మనం యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా ఆ పోపు అంతా కూడా రైస్లో యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ రైస్కి పోపు అంతా పట్టేటట్లు చక్కగా కలిపేసుకోవాలండి. అలా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే ఆంధ్ర వారికి ఎంతో ఇష్టమైనటువంటి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోంగూర పులిహోర. గోంగూర తిననటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి పులిహోర ట్రై చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లంచ్ బాక్స్కి అయితే కట్టేయచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.